సో మొదట ప్రియులారా, జయించిన వాడికి నేను జీవవృక్షం యొక్క ఫలాలు ఇస్తాను. రెండవది, జయించిన వాడు రెండవ వాడు అతని మీద ఎలాంటి అధికారం చేయదు. హల్లెలూయా. మూడవది, జయించిన వారికి కూడా ఆశీర్వాదం. ఇంట్లో చూద్దాం ప్రియులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అందరు తీయండి. 2:17. బాగా గమనించండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరి అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు. మళ్ళా చదువున, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఎవరికి ముఖేష్? ఎవరికి? ఈ హూ ఓవర్కమ్స్, జయించే వారికి మరుగైన మన్నా. ఇంగ్లీష్ లో హిడెన్ మన్నా. మన్నా అంటే ప్రియులారా ఏంటంటే దేవుడు మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం కదా. నేను మన్నా అంటే దేవదూతలు తింటారంట పరలోకం. చూడండి కీర్తన గ్రంథం ప్రియులారా, మన్నా ఎవరు తినే ఆహారం ఒకసారి చూద్దామా. 78వ అధ్యాయం, బుక్ ఆఫ్ సామ్స్ 78, 24వ వచనం ప్రియులారా. 78:24. Who will eat manna in heaven? పరలోకంలో మన్నాను ఎవరు తింటారు? ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. లెట్ మీ రీడ్ అగైన్. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులకు నరులు భుజించిరి. ఇప్పుడు చెప్పండి రోహిత్, మన్నా ఎవరు తినేదంట అమ్మా? దేవదూతలు. మన్నా ఇట్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది లాంగ్వేజ్ లో. ఈ మన్నా అనేది పరలోకం నుండి, ఆకాశం నుండి దేవుడు కురిపించాడు. ఎన్ని సంవత్సరాలు కురిపించాడంట పిల్లలు ఈ మన్నాను? ఆ వాక్యం తీసుకుందామా? ఎన్ని సంవత్సరాలు కురిపించాడో ఒక వాక్యం తీసుకుందామండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం. How many years God sent manna from heaven? Book of Exodus 16:35. 16:35. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాను వచ్చు 40 ఏళ్ళు మన్నాను తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేర చేరు వరకు మన్నాను తినిరి. హోమేరు అనగా ఏఫాలో దశమభాగం. ఓకే ప్రియులారా, ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నాను తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. సో ప్రియులారా, మన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదూతలు తినే ఆహారం. మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం. రైట్. దేవుడు ఎవరికి ఇచ్చాడంట ఈ మన్నాను? ఇశ్రాయేల్ జనాంగానికి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంట? 40 years. 40 years లో 5 రోజులు మన్నాను తినాలి. 6వ 7వ రోజు వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా వండుకోవాలి. చూడండి ఆ వాక్యం ప్రియులారా. యూ హ్యావ్ టు ఈట్ 5 days. 16 లో 4 and 5. సేమ్ బుక్ ఆఫ్ ఎక్సోడస్ 16 లో 4 and 5. యెహోవా మోషేను చూచి
ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదు, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకునవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకుని దానిని సిద్ధపరచుకునవలను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలను. అప్పుడు మోషే ఇక్కడ దేవుడు అంటాడు, పరలోకం నుండి కురిపించిన మన్నాను మీరు వెళ్ళి బయట దాన్ని పోగు చేసుకోవాలా, మీరు తినాలి, వేస్ట్ చేయకూడదు. వేస్ట్ ఏమంటే పడేయాలి అంటే. సో దాన్ని బట్టి చూడరా, మన్నా అంటే పరలోకంలో దేవుడితో తినే ఆహారం. దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి 40 సంవత్సరాలు ఇచ్చాడు. ఎంతమంది ఉన్నారంటే ఇశ్రాయేల్ జనాంగం చూడరా, 6 లక్షల మంది పురుషులు. ఒకసారి తీసుకుందామా 12వ అధ్యాయం బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండం. ఎంతమంది తిన్నారంటే ఈ మన్నాను ప్రియులారా, దేవుడు ఎంతమందికి పంపించాడంట పరలోకం నుండి. 12వ అధ్యాయం 37-38. చదువుతాను. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేన నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయేది. వారు పిల్లలు గాక కాలువలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరారు. ఐగుప్తు నుంచి వీళ్ళు బయలుదేరినప్పుడు ఎంతమంది ఉన్నారంట ప్రియులరా? 6 లక్షల మంది. కాల్వలం అంటే నడిచేవారు. భార్యల గురించి లేదక్కడ, ఒకటి పురుషుల గురించి. అది కాకుండా వాళ్ళతో పాటు అన్యజనులు ఉన్నారంట. ఈ 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఈ అన్యజనులు, ఆవులు, మేకలు, పశువులు, గొర్రెలు ఇవన్నీ బయలుదేరాయంట ప్రియులారా. వీళ్ళందరికీ 40 సంవత్సరాలు పరలోకం నుండి దేవుడు ఆహారం పంపించాడు. ఎవరు తినే ఆహారం అది? దేవదూతలు తినే ఆహారం. సో మన్నా ఈజ్ అ ఫుడ్ ఆఫ్ ఏంజల్స్. పరలోకంలో ఒకవేళ దేవుని చిత్తమై మనం రేపు కళ్ళు మూసుకుని దేవుడి దగ్గరికి వెళ్తే మనల్ని పరలోకంలో ఆ మన్నాన్ని తినొచ్చు ప్రియులారా. జీవ వృక్షం ఉంటుందంట, ఫలము, జీవజలం యొక్క నది ఉంటుందంట, మన్నా ఉంటుందంట. సో ఇక్కడ ఏముందంటే ప్రియులారా, జయించువానికి మరుగైన మన్నాను నేను తినిస్తాను. ఈరోజు మా టాపిక్ ఏంటంటే బ్రదర్, ఈ ఓవర్కమ్స్, జయించే వాడికి దేవుడిచ్చే ఆశీర్వాదం. మొదట ఏంటంటే ప్రియులారా, ఎవరైతే జయిస్తారు, ఏం జయించాలా? కోపం, శోధనలు కదా ప్రియులారా. పాపం చేసే అవకాశం దొరికింది కానీ నేను చెయ్యను, ఐ ఓవర్కమ్. ఎవరో కొట్టాలనిపించి మస్తు కోపం వచ్చింది, నేను ఐ కంట్రోల్ కదా ప్రియులారా. ఇలాంటి శోధనలు జయించే వారికి బైబిల్లో రాయబడింది. ఫస్ట్ ఏమన్నా ప్రియులారా, ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి? జీవవృక్షం యొక్క ఫలాలు తిననిస్తాను. He who overcomes temptations, he who overcomes anger, he who overcomes every sin, I will give a tree of life, the fruit of tree of life. జీవవృక్షం ఆది కాండంలో ఉంది ప్రియులారా. దేవుడు పెద్ద తోట సృష్టించి దాంట్లో 2 వృక్షాలు పెట్టాడంట. ఒకటి జీవవృక్షం యొక్క ఫలము, రెండోది మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చే ఫలం. తినొద్దు, మీరు ఇచ్చే మంచి చెడు తినిచ్చే జ్ఞానాన్ని ఇచ్చే పండు తినొద్దన్నాడు. వీళ్ళు లాస్ట్గా తిన్నారు. ఆ జీవవృక్షం చుట్టూ ఎవరు పెట్టాడంట? దేవుడు దేవదూతలను పెట్టాడంట, కేరుబులను. వాడు ఒక్కొక్కడు పెద్ద కత్తి పట్టుకొని, ఖడ్గం పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారంట. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడింది, పరలోకంలో మనకు జీవవృక్షం ఉంటుందంట. జీవవృక్షానికి ఆ యొక్క 12 కాపులు కాస్తాయంట. ఆ వృక్షానికి వారికి మరణం ఉంటుంది. రెండోది ఈ హూ ఓవర్కమ్స్, జయించే వాడికి 2వ మరణము వారి మీద అధికారము చలాయించదు. ఈ హూ ఓవర్కమ్స్, సెకండ్ డెత్ విల్ నాట్ డామినేట్ హిమ్. వాట్ ఇస్ ద సెకండ్ డెత్? నరకానికి వెళ్ళేవాడంతా సెకండ్ డెత్, అగ్నిగుండంలో వెళ్ళేవాడంతా సెకండ్ డెత్. ఎవరెవరు వెళ్తారంట? పిరికివారు, అవిశ్వాసులు,
అసహ్యులు, నరహంతకులు, విగ్రహారాధకులు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధం ఆడేవారు, వీళ్ళందరూ అగ్నిగంధకముల గుండంలో పాలు పొందుతారు. ఇది ఎన్నో మరణము? రెండవ మరణం అంటే నరకం. ఎస్కేప్. ఈ ప్రభు ఏమంటున్నాడు? ఈ హూ ఓవర్కమ్స్ సెకండ్ డెత్ విల్ నాట్ కంట్రోల్ యూ, సెకండ్ డెత్ విల్ నాట్ ఓవర్కమ్ యూ. మనకు ఒకే డెత్, ఈ భూలోకంలో హార్ట్ అటాక్ వచ్చినా ఏది వచ్చినా చనిపోయిన తర్వాత డైరెక్ట్ పరలోకానికి వెళ్తాం, మనం నరకానికి వెళ్ళాం. అది ప్రభు నమ్ముకుంటే మనం మార్చుకోవాలి. So, he who overcomes first, I will give the tree of life or the fruit of tree of life. Rendodi, he who overcomes, okay, second death will not control you. Third, మూడోది, నా జయించే వాడికి మన్నాను ఇస్తాను. ఓకే, ఏం మన్నా? దేవదూతలు తినే ఆహారం. ఇదని మన్నా 40 సంవత్సరాలకు ఆహారం ఇచ్చాడు. సో లాస్ట్ ఏమైంది ప్రియులరా? ఎప్పుడైతే ఆ మన్నాను దేవుడు ఆపేశాడు ప్రియులరా, లాస్ట్ ఇలాంటిది ఒక బాక్స్ తీశారు, మందసపు పెట్టే అంట. కవరెంట్ బాక్స్, ఆర్క్ ఆఫ్ ద కవరెంట్. ఆ కవరెంట్ బాక్స్ మీద 2 కెరూబులు, ఇద్దరు ఒకరికి ఎదురుగా మోకాళ్ళకి వాళ్ళ 2 రెక్కలు ఇంకా చాచినట్టు ఉంటుంది. దాని లోపల ఒక బంగారు పాత్రలో మన్నా ఉంటుంది. 10 కమాండ్మెంట్స్, ద టాబ్లెట్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్ ఉంటాయి దాంట్లో. మూడవది అహరోను చిగురించిన కర్ర. ఆరోన్ చేతిలో ఒక కర్ర ఉండేది ప్రియుడా. ఆయన ఎక్కడికి వెళ్ళా ఆ కర్ర పట్టుకుని పోయేవాడు. ఒకరోజు దేవుడు అహరోను నీ కర్ర పడేయమంటే ఇక పోయి ఫరో ముందు ఆ కర్ర పడేస్తుంది, ఆ కర్ర సర్పం అయిపోతుంది. ఆ రాజు ఏం చేస్తాడు? అది నువ్వు ఒక్కడో చేయగలుగుతావా? మీరేంటని చెప్పి వాళ్ళ మంత్రవాదం చెప్తూ వాళ్ళే చేస్తారు కదా. లాస్ట్ ఏం చేసినాక ఈ అహరోను కర్ర అయిన సర్పము అన్ని సర్పాలను తినేస్తారు. లాస్ట్కి కర్ర పట్టుకుంటే కదనే ఒకే కదా, అది మళ్ళా ఆ పాము పట్టుకుంటే అది మళ్ళా కర్ర అవుతుందండి. ఆ కర్రను ఒకరోజు ఏం చేశాడంటే దేవుడు 12 గోత్రాలలో ఒక్కొక్కల పేర్లు ఆ కర్ర మీద రాయ. 12 కర్రలు. లేవి గోత్రం యొక్క కర్ర అహరోను పేరు రాయ. యూదా గోత్రం ఒకరి పేరు అట్ట 12 కర్రలు, 12 పేర్లు రాసి వాళ్ళు దేవుని సముఖంలో పెట్టి రేపు పొద్దున రండి అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే అదొక వాక్యం తీసుకున్నాం. సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నంబర్స్. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రియురా, ఈ మన్నా గురించి ఇక్కడ ఒక వాక్యం ఉందండి. సంఖ్యాకాండము 17th చాప్టర్, 17వ అధ్యాయం. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 17. ఒక్కసారి గమనించండి ప్రియులు, నేను చదువుతాను. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి ఒక్కొక్క ఇతరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొక్క వారి ఇతరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద ఎవరి పేరు ఉండాలా? అహరోను పేరు రాయవలను. ఏలైనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారంలో శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధంగా సనుగులు నాకు వినబడుచుండకుండా మాన్పివేయదు. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అహరోను కర్ర వారి కర్ర మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండుగ రాయను. ఇప్పుడు ఏమైందంటమ్మా, 12 కర్రలు, 12 గోత్రాల
సంబంధించిన 12 మంది కర్రలు తీసుకొని ఆ కర్రల మీద వాళ్ళ పేర్లు రాశారు. రాసి దేవుని సన్నిధిలో పెట్టారంట. పిల్లలు పొద్దున్న వచ్చి చూసేటప్పుడు పిల్లరా ఆహారం కర్ర మాత్రమే చీల్చిన డ్రై స్టిక్. కొంతమంది పెద్ద మనుషులు కట్టబడుకుని నడుస్తుంటారు కదా, అలాంటి మంచి ఎండిపోయింది, అలాంటి దానిగా పేరు రాశారంట. 12 కర్రలు తెచ్చారంట, అక్కడ పెట్టారంట. మోసే పొద్దున్నే పోయి నైట్ పడుకొని పొద్దున్న చూసే లోపల 12 కర్రలు అంటే ఉన్నాయి. 11 ఆహారం కర్ర చీల్చిందంట. ఆల్మోస్ట్ ఆకులు వచ్చేసాయంట, పూలు వచ్చినాయంట, వచ్చినాయంట. అంతేకాకుండా ఇంకేమొచ్చిందంట, బాదం పండు వచ్చినాయంట. అంటే ఆ కర్ర ఎందుకు చేయబడ్డది? బాదాం కర్రతో చేయబడ్డది. అండర్స్టాండ్? ఆ యొక్క మందస్సు పెట్టెలు ఏమి ఉన్నాయంట? మన్నా ప్లస్ కర్ర ప్లస్ 10 ఆకులు. అది ఎక్కడ పోసుకొని పోయినా దేవుడి సన్నిధి అక్కడికి వెళ్ళేది. ఇప్పుడు మనం ఏం చదివామో, జయించు వారికి నేనేమిస్తాను? మరుగైన మన్నాను ఇస్తాను. అంటే అర్థం ఏంటి కదా, ఏదైతే మన్నా వాళ్ళు ఆ యొక్క పాత్రలో పెట్టారో రేపు పరలోక రాజ్యంలో దేవుడు ఆ ఆహారం వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు దేవుడితో తినే కాదు, మరుగైన ఆహారం అంటే అది ఎక్కడితో మనకి విరోధం కనుక అది వాళ్ళకి ఇస్తారు. అంతేకాకుండా ఏమన్నది ప్రకటన గ్రంథం తీసుకుందాం మళ్ళా. He who overcomes, not only I will give him hidden manna, secondly I will give him white stone. 2:17 Revelation 2:17 మళ్ళా చదువుదాం ప్రియులారా. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుడు గాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపని, మరియు అతనికి తెల్ల రాతి రీతిలో ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. సో యు ఓవర్కమ్స్, ఐ విల్ గివ్ హిమ్ హిడెన్ మన్నా. సెకండ్లీ ఐ విల్ గివ్ హిమ్ వైట్ స్టోన్. ఆ వైట్ స్టోన్ మీద ఒక పేరు ఉంటాయంట. అతనికి తప్ప ఎవరికి తెలియదంటే ఆ పేరు. పాత నిబంధన కాలంలో ఒకటి జడ్జిమెంట్, ఒకటి ఏదో కేసు జరిగింది, అతనికి జడ్జిమెంట్ ఇవ్వాలంటే మరుసటి రోజు తెల్ల రాతి పలక మీద రాసేవారంట. అంటే ఇన్నోసెంట్ అని అర్థం. లేదు అది గిఫ్ట్ అంటే నల్లటి రాయి, ఆ నల్ల రాయి చూస్తే గుడ్డ అయిపోతుంది. ఇంకో మాట చెప్పాలంటే ఎవరైతే జయిస్తారో పాపాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, వీళ్ళందరి పేరు పరలోక రాజ్యంలో ఒక తెల్లని రాతి మీద రాసి ఆ యొక్క ఏ పేరు మనకు తెలియదు. ఆ పొందిన వారికి మాత్రమే తెలుసు, ఎవరు తెలవదంటే ఆ పేరు. ఒకరోజు ఒక బ్రదర్ వచ్చి సార్ ఏమై ఉండొచ్చు అని అడుగుతున్నాడంట పాస్టర్. అతనికి తెలుసు, ఎవరు తెలవదంటే మళ్ళీ అంతే. సో ఏం చెప్తాం ప్రియులారా? అలా సో దేవుడు వాళ్ళకి అలాంటి కొత్త తెల్లని రాతి పాలకనిచ్చి ఆ యొక్క పాలక మీద వాళ్ళ పేరు రాస్తాడు. సో ఇదంతా జయించేవారు ప్రియులారా. మనం శోధనలో పడిపోయి, కోపానికి గురైపోయి, అబద్ధాలు చెప్పుకుంటా, శోధనలు జయించకుండా మనం వాటికి గురైపోయి బలైపోయాం అనుకోండి, మనకి ఇంగ్లీష్లో he who overcomes I will give the fruit of tree of life. జయించేవాడికి నేను జీవవృక్షం యొక్క ఫలాలు భుజింపరిస్తాను కదరిచ్చి. రెండవది జయించువానికి రెండవ మరణం ఏం చేయదు. ఇప్పుడు మనం చూసిన రెండవ మరణం అంటే నరకం. మూడవది ప్రియులారా, జయించువానికి నేను ఏమిస్తానంటో మరుగైన మన్నా. ఐ విల్ గివ్ హిమ్ హిడెన్ మన్నా. ఆ బాక్స్ లో ఉంటుందంటే ప్రియులారా మన్నా. తెల్లని పలక అంటే, తెల్లని పలక అంటే ఈజ్ ఇన్నోసెంట్, ఈయన నిర్దోషి, ఏ పాపం చేయలేదు. ఆ యొక్క పలక మీద పేరు ఉంటుందంట ప్రియులారా. రైట్. 4 జయించేవాడికి దేవుడి ఎందుకు ఆశీర్వాదిస్తున్నట్టు ప్రియులారా ఏదో చూద్దామా? See what is that?
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26. ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2. అందరూ ఒకసారి గమనించుకున్న ప్రియులారా, చాప్టర్ 2 26 and 28. 26-28. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరు వారి పాత్ర వలె పగలగొట్టబడుతురు. మరి అతనికి వేకువ చుక్కువ ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పునుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 20వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుంపరి వారి పాత్ర వలె పగలగొట్టబడుతురు. సో కదా, he who overcomes, Jesus, God says, I will give him, నా సింహాసనం మీద నేను అధికారం ఇస్తాను. అక్కడ మీరు గమనించారా? I will make him to sit on my throne. He will rule like me. నేను ఎలా పరిపాలిస్తున్నానో వాళ్ళని పరిపాలిస్తాను. మీకు తెలుసో లేదు, ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని ఉంటారో 1000 సంవత్సరాలు మనం పరిపాలిస్తామంట. అల్వాల్ ఇట్లే ఉంటుంది, సికింద్రాబాద్ ఎట్లే ఉంటుంది, ఢిల్లీ ఎట్లే ఉంటుంది, కానీ మనము అధికారం చలాయిస్తామంట. మనకు దేవుడు ఒక సింహాసనం ఇస్తాడంట. 1000 సంవత్సరాలు దాని మీద కూర్చొని మనము ఇతరులను తీర్పు తీరుస్తుంటామంట. ఎవరి మీద? ఎవరైతే ఇతరుల మీద అన్యాయంగా, అక్రమంగా మోసాలు చేస్తుంటారో వాళ్ళ కేసెస్ మన దగ్గరికి వస్తాయంట. ఆల్మోస్ట్ ఐరన్ రాడ్ అంటే అర్థం ఏంటి తెలుస్తుంది కదా? ఆ యొక్క పాత్రలు పాల్గొంటే ఐరన్ రాడ్ మన చేతిలో ఉంటాయి, ఇనుపదండం మన చేతిలో. ఇనుపదండం అనేది అధికారానికి సాదృశ్యం. జయించే వాడికి దేవుడు అధికారం చలాయిస్తాడంట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం తీసుకుందామండి. మనం ఏ రకంగా అధికారం చలాయిస్తామో చూద్దామా ప్రియులారా? 20వ అధ్యాయం అందరూ తీసుకున్నట్లయితే, నాలుగో వచనం చూడండి ప్రియులారా. అంతటా సింహాసనములను చూచితిని. సింహాసనములను, ఐ హావ్ సీన్ థ్రోన్స్, నాట్ వన్, మెనీ. సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడేది. మరియు క్రూర మృగముకైనను వారి ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారి యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మలను చూస్తుంది. వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేది. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదట పునరుత్థానము. వీళ్ళరా, ఒకరోజు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఇలా అందరూ ఎవరెవరైతే ప్రభువు నమ్ముకుంటారో వాళ్ళందరికీ దేవుడు ఒక సింహాసనం ఇస్తాడు. ఈ ఏరియాను రూల్ చేయి అంటే దాని అర్థం వాడు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరంలో ఆ సింహాసనంలో కూర్చొని వాళ్ళు పరిపాలన చేస్తారు. ఎవరెవరైతే ఆ 7 సంవత్సరాల యాంటీ క్రైస్ట్ పీరియడ్ లో ఆ 666 నంబర్ తల మీద వేయించుకోరో, చేతుల మీద వేయించుకోరో, వారికి నమస్కారం చేయరో వాళ్ళందరినీ చంపేస్తారంట. వాళ్ళు మరలా వాళ్ళకి క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇది ఎవరు కంటున్నారా? జయించిన వారి పాత్ర. అందరికి దేవుడు అవకాశం. జయించిన వారి పాత్రమే. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కొద్దిగా సైన్స్ నుంచి చేయించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకొక విషయం ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. జయిస్తే ఇంకొక ఆశీర్వాదం ఏంటో చూద్దామండి. చాప్టర్ 3 verse 5.
ప్రకటన గ్రంథం 3:5 అండి. జయించువాడు ఇలాగ తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును చురుకు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినగాక. జయించిన వాడికి జీవ గ్రంథముల నుండి ఏ మాత్రం నేను అతని పేరు తుడిచిపెట్టాను. పిల్లరా, ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని ఆయన వాక్యం ప్రకారం జీవిస్తారో వాళ్ళ పేరు దేవుడు ఒక గ్రంథం రాస్తాడంట. ఆ గ్రంథం పేరే జీవ గ్రంథం. రేపు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మన పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా చెక్ చేసి పరలోకానికి పంపుతారంట. ఎవరైతే జయిస్తారో వారి పేరు నేను జీవ గ్రంథం నుంచి తీసివేయను, తుడిచివేయను. ఇదొక బ్లెస్సింగ్ దేవత. I will, he who overcomes, I will not remove his name from the book of life. చాలాసార్లు చదువుకున్నాం బ్రదర్ మనం. అదేంటంటే ఒక్కసారి మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన పేరు జీవనంలో ఉంటుంది. మనం మళ్ళా పాపం చేసి దేవునికి విరుద్ధంగా తప్పులు చేసి మనకి ఇష్టం వచ్చినట్టు జీవించామనుకోండి, మన పేరు దేవుడి జీవనం నుంచి తీసేస్తాడు. నమ్మరా? నేను వాక్యంలో చదివినప్పుడు నాకే ఆశ్చర్యం. ఒకసారి దేవుడు మన పేరు జీవనంలో రాశాడా, మంచిదే. మనం పరిశుద్ధంగా అంతవరకు దాన్ని మనం సహించుకుంటూ జయించుకుంటూ ముందుకు వెళ్తే మన పేరు అట్నే ఉంటుంది. మనం అట్లా కాకుండా మనం ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానుసారంగా జీవించి పాపం చేసుకుంటూ ఏ కష్టాలు వచ్చినా ఏ శోధనలు వచ్చినా దానికి పడిపోయి దాన్ని మనం జయించుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంట? మన పేరు జీవనం నుంచి దేవుడు He will remove our name from the book of life. అది భయంగా లేదా? యూదా, యేసుక్రీస్తు 12 శిష్యులలో యూదా అనేవాడు యేసు ప్రభుతో పాటు తిరిగాడు, తిన్నాడు, సేవ చేశాడు, ఆయనతో పడుకున్నాడు. లాస్ట్కు యేసు ప్రభు డబ్బు గురించి 30 వెండి నాణేలు తీసుకొని యేసు ప్రభుని అప్పగించాడంట. అప్పగించాడంటే అర్థం ఏంటి? ఆయన లేకపోతే మీద ఏదో చెప్పాడు, వేసుకున్నాడు, ఇది వేశాడు అని చెప్పాడు, పోయి ముద్దు పెట్టుకున్నాడు. లాస్ట్ ఆయన పడు. యూదా గురించి ఏమన్నాడు యేసుక్రీస్తు? ఆ చివరి రాత్రి ప్రభు రాత్రి వల్ల ఇస్తున్నప్పుడు 12 మంది కూర్చొని ఇస్తున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు. అందరూ ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అని వాళ్ళు పరీక్షించుకున్నారంట ప్రియులారా. అప్పుడు యూదా ఏమన్నాడు? ప్రభువా నేనైతే కాదు కదా అని అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, యూదా యూదా, నువ్వు పుట్టకుండా ఉంటే నీకు బాగుండే, నువ్వు పుట్టి యుగంలో నరకంలో ఉండడం కంటే పుట్టకుండా ఉంటే బాగుంటుంది యూదా అని అంటాడు. యూదా 12 మంది శిష్యులు ఒకటిగా ఎంచబడ్డాడు, సేవ చేశాడు, లాస్ట్కు దేవుని విడిచిపెట్టాడు, ఊరేసుకున్నాడు. ఆయన పేరు జీవగ్రంథంలో ఉంటుందంతా? డెఫినెట్గా ఉంటుంది. ఉండి ఆయన ఊరేసుకునేవాడు కాదు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అలాంటి పనులు చేస్తారా? ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న రోజు నేను ఎక్కడో ఉన్నప్పుడు నాకు ఒక న్యూస్ వచ్చింది, ఒక పాస్టర్ ఊరేసుకున్నాడంట. పాస్టర్ ఊరేసుకోవడం ఏంటి? అప్పులు చేసుకున్నాడంట, అప్పులు తీర్చలేకపోయాడంట. సుప్రీగారా, మనం చేయించాలి, ఏది వచ్చినా మేము చేయించాలి. మంచం ఎంచుకుందో అంతవరకు మనం కాలు చాపుకోవాలంట. లేకపోతే మనం చేసుకునే లాస్ట్కు ఆ కష్టాలు వీటిని జయించకుండా మనం తప్పులు చేసి లేనిపోయి చేసామనుకోండి, మన పేరు దేవుడు జీవనం నుంచి తొలగిస్తారు. ఎక్కడుంది ఆ వాక్యము? దయచేసి దీర్ఘవాక్యాన్ని బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండము 36 ఒకసారి తీయడం. 36 verse 36. సారీ అండి, 32 verse 32 అండి, క్షమించండి. ఏమనుంది ప్రియులారా? అందరూ చూద్దాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి,
వారి బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపలను ఒకవేళ పరిహరిస్తువా, లేనెడలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకుంటున్నానని. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. దాని నువ్వు చదువు బిడ్డ 33. Can you read verse little loudly? And the Lord said unto Moses, Whosoever has sinned against me, whoever sins against me, him will I blot out of my book. Oh my God, I will take out his name out of my book. ఒకసారి దేవుడు మన పేరు కదా జీవగ్రంథంలో రాసిన తర్వాత మనం కంటిన్యూగా పాపం చేశామనుకోండి, ఏం చేశారంటే మన పేరు ఇప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా వీరు బంగారం దేవతను చేసుకుని దాన్ని పూజించారు, క్షమించండి అయ్యా. వారిని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తొలగేయమంటాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నేను నీ పేరు తొలగించను, ఎవడు నా ఎదుట పాపం చేశానో వాని పేరు నా గ్రంథం నుంచి తొలగిస్తాను. అర్థమైంది కదా? సో దేవుడు ఒకసారి పేరు రాసిన తర్వాత తొలగిస్తాడా? ఎప్పుడు? మాట వినకపోవడం వల్ల, పాపం చేయడం వల్ల ఏం చేశాడంట, మన పేరు దేవుడి జీవనం నుంచి. సో జయించే వాళ్ళు చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కొద్దిగా వస్తుంది, కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కొద్ది కోపం వస్తుంది, కొన్ని శోధనలు వస్తాయి. ఒక అబద్ధం చెప్తే 1 లక్ష రూపాయలు దొరుకుతాయి, ఒక అబద్ధం చెప్తే మోసమైన ఒక పొలం దొరుకుతుంది. ఒక చిన్న అబద్ధం చెప్తే చాలు మన పేరు మీద మంచి ఇల్లు దొరుకుతుంది. అలాంటి వాళ్ళు జయించకపోతే ఇంకా మనం ఇప్పుడు రాసిన రివర్స్ ఉల్టా. సో ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకుందాం. వచ్చే వారం నేను 2 విషయాలు నేర్పిస్తాను. నంబర్ 1, జయించే వాళ్ళకి జీవ వృక్షం యొక్క ఫలాలు తినడానికి నేను అనుగ్రహిస్తాను. He who overcomes, I will give the fruit of tree of life. అది తోడు తినలేదండి. ఆదాము ఏదైనా తోటను తినవలసింది, అది కాకుండా ఆ ఇంకొక చెట్టు తిన్నాడు. దేవుడు ఆ చుట్టూ ఒక ఫెన్సింగ్ వేసాడంట, దేవదూతలు పెట్టాడంట, ఖడ్గాలు పెట్టుకుని. ఆ దేవదూతలు అటు ఇటు దొరికారంట, ఎవరు ఆ చెట్టు జోలికి రాకూడదు. ఇప్పుడు ఆ చెట్టు పరలోకంలో ఉంటుందంట పిల్లరా, లేకపోతే దేవుడు భూమి ఆకాశంలో సృష్టించినప్పుడు ఆ చెట్టు అక్కడ ఉంటుందంట. అప్పుడు జయించిన వాళ్ళంతా పోయి ఆ చెట్టులో పండును మనము తినవచ్చు. అది 12 నెలల్లో ఎన్ని కాపులు కాస్తుందంట? 12 సార్లు కాస్తాయంటే. ఎవ్రీ మంత్ there is a fruit. గ్రేప్స్ అయితే ఇయర్లీ వన్స్, మ్యాంగోస్ అయితే ఇయర్లీ వన్స్ కదమ్మా, జామకాయ అయితే మేము ఇయర్లీ ట్వైస్. కానీ ఈ చెట్టు నెల నెల పండ్లు పడుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఇట్ విల్ గివ్ it's a fruit. సో రెండోది కదా, ఎవరైతే జయిస్తారో అతడు రెండవ మరణం అతను ఏం చేయడు. ఎవరైతే పాపాన్ని జయిస్తారో రెండవ మరణం అతనికి ఎలాంటి హాని చేయదు. రెండవ మరణం అంటే నరకం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడిన కప్పడలో అది అగ్నిగుండంలో పడవేయడం, ఇది రెండవ మరణం. సో మనకు అది ఉండదంటప్పుడు కదా. ఇది ఎవరి గురించి? జయించని వారు, పాపం చేసేవారు, విగ్రహాలు అబద్ధాలు చెప్పేవాడు, వ్యభిచారం పాపం చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, త్రాగుబోతులు, బైబిల్లో రాయట్లేదు, త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వీళ్ళందరికీ దొరకవు ప్రియులరా. ఎవరి గురించి? వాళ్ళే రేపు దేవుని దగ్గరికి వెళ్తే మన మమ్మీ డాడీ రారు, మన తల్లి రారు, మన భార్య రారు, భర్త రారు, నా గురించి నేనే నిలబడాలా. అందుకే మనం అంతవరకు అయినంతవరకు ప్రియులరా మ్యాక్సిమం మన నీతిమంతుగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే ఎవరు ఆత్మకు వాళ్ళు దేవుడి దగ్గర పెట్టారు. మూడవది, ఎవరైతే జయిస్తారో ఈ శోధనలు కష్టాలు వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకొని మన కోపాన్ని భయపడి 5 కంట్రోల్ చేసుకుంటారో మరువైన మన్నా గిడన్ మన్నా
పరలోకం దేవదూతలు తింటారంట మన్నా. పరలో యూదులకు దేవుడు 40 సంవత్సరాలు ఇచ్చాడంట. ఎంతమందికి ఇచ్చాడు? 46 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, అన్యజనులు. ఆ మన్నాను దేవుడు మనకి ఇస్తాడంట. తెల్లది రాత్రి పలక అంటే మనం ఇన్నోసెంట్ అని ఆ రోజుల్లో పాత కాలంలో పిల్లల మరుసటి రోజు జడ్జిమెంట్ వస్తుందంటే ఆ జడ్జిమెంట్ ముందు తెల్ల రాయి పెడతారంట. అప్పుడు ఆయన చూసి థ్యాంక్ గాడ్ నేను ఇన్నోసెంట్ గా ప్రకటించాలి. ఒకవేళ బ్లాక్ రాయి పెట్టారనుకోండి, నాకు వాళ్ళు గట్టిగా ప్రకటించాను. తెల్లని రాయి దాని మీద స్పెషల్ పేరు ఇస్తారంట. ఆ పేరు ఆ వ్యక్తికి తప్ప ఎవరికి. 4వది పిల్లల జయించడానికి ఆ నిర్దేశం ఆ జనుల మీద అధికారం ఇస్తుంది. మనమంతా దేవుని పిల్లల దేవుని బిడ్డలుగా మనమంతా స్మాల్ కింగ్స్, చిన్న రాజులుగా ఉంటాం. అధికారం చెలాయిస్తామంట. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరం. ఇప్పుడు మనం చదివాం కదా, 1000 సంవత్సరాలు మరణం ఉండదు. 1000 సంవత్సరాలు మనం అందరం యేసుక్రీస్తుతో పాటు ఈ లోకాన్ని పరిపాలిస్తాం. యేసుక్రీస్తు యెరూషలేములో ఉంటాడంట, మనం అల్వాలోనే ఉంటాము. ఎవ్రీ ఇయర్ విల్ గో టు జెరూసలేం అండ్ కమ్. ఫ్లైట్స్ యాజ్ యూగా అన్నింటినీ ఉంటాయంటే పోయి ఫ్లైట్స్ ఉంటాయి, మన ఆర్టీసీ బస్సులు ఉంటాయి. కాకపోతే మనం వీళ్ళందరి మీద అధికారం చెలాయిస్తాం. బైబిల్లో రాయి సాతాను ఉంటుంది, పాపాలు జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం చదువుతున్నది జయించువానికి జీవ గ్రంథంలో అతని పేరు తుడిచివేయను. ఐ విల్ నాట్ రిమూవ్ హిస్ నేమ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లైఫ్. అన్యత ప్రియులరా, పోయిసారి చెప్పాను కదా ప్రియులరా, పిలువబడ్డ వాళ్ళని ఇప్పుడు ఏర్పరచబడ్డ వాళ్ళు అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు. మనం పిలువబడ్డప్పుడు చాలా ఎక్సైటింగ్ వచ్చాం, కానీ అంతవరకు మనం కనిపించలేదు. రిలే రేస్ అని ఉంటుందండి, పరిగెత్తి ఆలసిపోయి పడిపోతారు, కాలు నుంచి వెళ్ళిపోతారు. చిన్నగా నడుచుకుంటూ పోయి లాస్ట్ గీత దాటే వరకు వేరే వాళ్ళు చేస్తారు. ఎంతమంది పిలువబడ్డారు? ఏర్పరచు రేపు దేవుని దగ్గరికి ఎంతమంది వెళ్తారు? దీంట్లో ఎంతో మంది మధ్యలో డ్రాప్ అయిపోతారు. అది చాలా బాధ. ఇది నేను చెప్పే మాట కదా, యేసుప్రభువు చెప్పాడు కదా, పిలువబడ్డవారు అనేకులు, మెనీ ఆర్ కాల్డ్ బట్ అల్టిమేట్లీ ఫైనల్ గా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఉంటారు. ఆ కృతిలో మనం ఉంటారు. ఓపిక ఉండాలి, పిల్లలు సహనం ఉండాలి. నేను 35 సంవత్సరాలు నేను ప్రభుని నమ్ముకుని 35 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. నేను పెద్ద సక్సెస్ఫుల్ కానీ కాదు, ఐఎమ్ ఫెయిలియర్. కానీ ఎట్లని చెప్పి నేను సేవ మానుకోను. నేను చాలాసార్లు పంపిస్తున్నా, మన అలవాలో ఫెయిల్ అయిపోయినాము, మన మినిస్ట్రీస్ అంత సక్సెస్ఫుల్గా లేదు, చేసుకున్నాం, అంతవరకు చేసుకున్నాం. సోలిపోకూడదు, విడిచిపెట్టుకోకూడదు. మనం నమ్ముకునే మీ కుటుంబాలు ఉన్నాయి, రేపు వాళ్ళకి చావు అయితే మనమే చూసుకుంటాం, పెళ్ళి అయితే మనం చూసుకోవాలా, మంచి చెడు అయితే మనం దేవుడు సేవకుని మనం చూడాలా, మన మధ్యలో వదిలిపోకూడదు. వాళ్ళను సేవ చేసుకోవడంతో పెద్ద బిల్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. చనిపోయే వాళ్ళు మనం దేంట్లో పర్వాలేదు, కానీ ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి కదా. మధ్యలో వదిలితే ఫెయిలియర్. ఇన్ని సంవత్సరాలు చేసి 35 సంవత్సరాలు చేసి అయ్యా బ్రదర్ వదిలేసిందంట మినిస్ట్రీ. అంతవరకు కుంటుకుంటూ ఇంకా దోగాడుకుంటున్న పోయిన గీత వచ్చే వరకు మనం కష్టపడితే కూడా మనకు ఏమిటంట శివగ్రంథం నుంచి దేవుడు మన పేరు తుడిచివేయడు. అట్టే చేసి లాస్ట్ రీచ్ అయ్యాం సార్. ఇలా మన ఫేస్బుక్ లో ఒక చూసాను కదా, ఒక రన్నింగ్ రేస్ లో ఒక ఆవిడ మంచిగా ఫాస్ట్ ఉరుకుతో వచ్చి లాస్ట్ ఆ తాడ అక్కడ ఉండదని ఇక్కడ కింద పడిపోయింది. ఆమె ఎందుకు వచ్చిన వాళ్ళంతా అప్పుడు ఓవర్టేక్ చేసి ఈమె అంటే కింద పడి దోగాడుకుంటూ పోయి లాస్ట్ ఆ తాడు ఆ వైట్ తాడు పట్టేస్తుంది. నువ్వు కుంటినవో, నువ్వు నడిచినవో, ఉక్కినవో అది కాదు, లాస్ట్ ఆ తాడు
తప్పి కదా అంతవరకు మనం జయిస్తాం. అప్పుడు దేవుడు మన పేరు జీవితం నుంచి ఆమె ప్రార్థన చేసుకుంది. నేను ప్రియులారా ఈ వీడియో పంపుతాను, చూసుకోండి నేను చెప్పిన వాక్యం. ఒక 2 నిమిషాలు కళ్ళు చూసుకున్నామా? ఈ ఓవర్కమ్స్ జయించే ప్రతి ఒక్కరు మనం ప్రియులారా దేవుడు వాక్యం ప్రకారం మనం పిలువబడ్డవాడు. వీఆర్ కాల్డ్ బై గాడ్. కొంతమంది ప్రియులారా ఎవరు విశ్వాసం కాదే నా ఆత్మకు నేనే జవాబుదారి, నా ఆత్మకు మనే జవాబు ఎవరు అడగనుకుంటారు. దేవుని అడుగు ప్రభు అని ఐ వాంట్ ఓవర్కమ్. ఏ కష్టాలు వచ్చినా ఐ ఓవర్కమ్ గాడ్. ఏది మంచి జరిగినా చెడుగా నేను గెలుస్తాను, జయిస్తాను ప్రభు.